Welcome to Arcade News. వైద్యుడికే వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాలం అట్లాంటిది మరి. హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న వేప చెట్టుకు ఇప్పుడు కష్టం వచ్చింది. మనకు జబ్బు చేస్తే వేప చెట్టు ఉత్పత్తులు దివ్య ఔషధంగా వాడుతాం కదా. మనుషులకే కాదండి, పాడి పంటలకు జవసత్వాలకు కావాలన్నా వేప చెట్టు ఉత్పత్తులే ఎంతో ఉపయోగపడుతున్నాయి. అందుకే వేప చెట్టును హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా, ఆయుర్వేదిక్ డాక్టర్ ఆఫ్ ఇండియా, ఒరిజినల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వేపాకులు, వేప బెరడు, వేప కాయలు, వేప గింజలను అనేక రూపాల్లో ఔషధాలుగా ఉపయోగిస్తాం. ఇలాంటి దివ్య ఔషధ గుణాలున్న వేప చెట్టుకు ఇప్పుడు నిజంగానే కష్టం వచ్చింది. రోగాల పాలై ఎండిపోతున్నాయి. రాష్ట్రమంతా ఎండు తెగులు సోకి వేప చెట్లు వేలాదిగా ఎండిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయాల గురించి వరంగల్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ మాలతి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నేను డాక్టర్ ఎస్ మాలతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్లో ప్రొఫెసర్గా చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఏంటంటే 2021 సంవత్సరం నుంచి ఈ వేప చెట్లకి ఎండి తెగులు రావడము అనేది ఎక్కువగా మనం గమనిస్తున్నాము. ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి వేప చెట్లు ఎండిపోవడము, రోడ్ల మీద ఉన్నటువంటి వేప చెట్లు ఎండిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి ప్రధాన కారణము ఏంటంటే ఒక రకమైనటువంటి శిలీంధ్రంతోటి ఈ ఇది ఇంత ఎక్కువగా వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది ఇది వేపకి కరోనా వైరస్ వచ్చింది, మొత్తము ఒక రకమైనటువంటి వైరస్ వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ వేప మనం వాడొచ్చా అనే చాలా అపోహలు, అనుమానాలు చాలా మంది ప్రజలలో ఉన్నాయి. అయితే ఇదేంటంటే ముఖ్యంగా వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వేపలో వచ్చి పైనుంచి కిందకి వెండిపోవడం అనేది ఏదైతే ఉందో, ఇది ఒక రకమైనటువంటి శిలీంధ్రం తోటి వచ్చినటువంటి తెగులు. ఫోమాప్సిస్ అజాడిరక్టే అనే శిలీంధ్రం తోటి వచ్చినటువంటి డైబ్యాక్ అనే తెగులనమాట దీన్ని. అంటే కొమ్మ ఎండు తెగులు అంటాము. ఇది పైనుంచి కిందకి చిటారు కొమ్మల దగ్గర ఉన్నటువంటి ఒక కొమ్మ తీసుకుంటే, ఆ కొమ్మ చిటారు భాగంలో ఎండిపోయి వెనక్కి ఎండుకుంటూ వస్తది. అలాగే పెద్ద పెద్ద కొమ్మలు తీసుకున్న దాని చిటారు భాగం నుంచి ఎండిపోయి వెనక్కి ఎండుకుంటూ వస్తదనమాట. ఇలాగే క్రమేపీ ఏంటంటే మొత్తము కిందకి ఎండిపోవడము జరుగుతుంది. సివియర్ కేసెస్‌లో దీని ఉధృతి బాగా ఉంది అనంటే చిన్న మొక్కలు ఎండిపోవడము. అంటే దీనికేంటంటే వేప మొక్క వయసుతోటి సంబంధం లేదు ఈ తెగులుకి. 3 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వేప చెట్లకి కూడా దేనికైనా మొక్కలకైనా రావచ్చు, చెట్లకైనా రావచ్చు. ఈ వేప పేరు అజాడిరక్టా ఇండికా. ఇండికా అనంటే ఇండియా. సో, అంటే ఈ మన హిందుస్థాన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఈస్ట్ ఏషియాలో జన్మించినటువంటి ఈ చెట్టు ఎన్నో లాభాలుంటాయి కాబట్టి దీన్ని హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఆఫ్ ఇండియా అంటారు. సో, ఒరిజినల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటూ ఉంటారు. సో, దీన్ని తెలుగులో చూసుకుంటే మనం ఇది ఒక భూమి మీద ఉన్నటువంటి కల్ప వృక్షము అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రతి పార్ట్, ఆకు గాని, బెరడు గాని, కొమ్మలు గాని, గింజలు గాని, కాయలు గాని, వేరు గాని ఇవన్నీ గూడా చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట. చిటారు కొమ్మల ఆకులు ఎండిపోవడం మొదలైనప్పుడు గుర్తించి నిపుణుల సలహాలతో సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఈ తెగులు మరింత వ్యాప్తి చెందకుండా ఉంటుంది. వేప చెట్టు తెగుళ్లను నివారించే పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. గాలి విషపూరితమవుతుంది. అలాంటప్పుడు మరి ఏ విధంగా పురుగు మందులు వాడాలో వివరిస్తున్నారు డాక్టర్ మాలతి గారు. పురుగులు కనుక మనకి ఎగురుతున్నట్టు, అట్లాగే పురుగులు కనుక రసం పీల్చే పురుగులు ఇవి.
కనిపిస్తున్నాయి అని అంటే కనుక పురుగు మందు పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చిటారు కొమ్మలు ఎండిపోవడం స్టార్ట్ అయ్యి ఆకులు ఎండిపోవడము, ఎండిపోయిన ఆకులు రాలిపోవడము ఇలా జరుగుతుంది అని అంటే కనుక తెగులు మందు కూడా పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న ఇంట్లో ఉన్నటువంటి చిన్న మొక్కలకైతే మనం మందులు పిచికారీ చేసుకోవచ్చు. రోడ్ల మీద అట్లాగే నలుగురు తిరిగేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి మొక్కల మీద, అలాగే పొలంలో బావిల దగ్గర, చెరువుల దగ్గర ఉన్నటువంటి మొక్కల మీద చెట్ల మీద కనుక మందులు పిచికారీ చేయాలి అంటే పెద్ద ఎత్తున ఫుడ్ స్ప్రేయర్స్‌తో పిచికారీ చేయడము చేసుకోవచ్చు. కానీ చేస్తే ఏంటంటే వాతావరణ కాలుష్యము, ఆ వాటర్ బాడీస్ అవన్నీ కూడా కలుషితం అవుతూ ఉంటాయి కాబట్టి వీటికి ముఖ్యంగా సామూహికంగా తీసుకుంటే బావుంటుంది సస్యరక్షణ చర్యలు. లేదు మన లెవెల్‌లో తీసుకుందాము అనంటే పైన పిచికారీ చిన్న మొక్కలైతే చేసుకోవచ్చు. లేదు అనంటే పెద్ద చెట్లయితే కనుక రూట్ ఫీడింగ్ కింద మొక్క చుట్టూ, చెట్టు చుట్టూ ఒక ఫీట్ లోతు వరకు తవ్వేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ద్రావణం. అంటే దీనికి ఇందాక చెప్పినట్టు మోనోక్రోటోఫాస్ అనే పురుగు మందుని పురుగు కూడా దీంట్లో అసోసియేట్ అయ్యింది కాబట్టి ఆ బగ్ జాతికి కంట్రోల్ చేయడానికి మోనోక్రోటోఫాస్ లాంటి పురుగు మందుని లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు తయారు చేసుకుని ద్రావణం ఎన్ని లీటర్లు అయితే అన్ని 1.6 మిల్లీ అంటే 10 లీటర్లకి 16 మిల్లీలీటర్లు చప్పున కలుపుకొని ఆ మందు ద్రావణాన్ని చెట్టు చుట్టూ ఒక ఫీట్ లోతు ట్రెంచ్ లాగా తవ్వేసి దాంట్లో వేసేస్తే వేరు పీల్చుకుంటుంది. అదే తెగుళ్ళతోటి కూడా మనము ఇది మెయిన్ తెగులు శిలీంధ్రం తోటి వస్తుంది కాబట్టి ఆ తెగులుకి పనిచేసేటువంటి శిలీంద్రనాశినులు ఫర్ ఎగ్జాంపుల్ రైతులందరికీ తెలిసిందే కార్బండిజం అనేటువంటి శిలీంద్రనాశిని. కార్బండిజం లీటర్ నీటికి 1 గ్రామ్ చప్పున కలుపుకొని అదే ద్రావణం తయారు చేసుకొని ఇందాక చెప్పినట్టు రూట్ ఫీడింగ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. కార్బండిజం, మ్యాంకోజెబ్ కాంబినేషన్‌లో సాఫ్ అనే మందు దొరుకుతుంది. దాన్ని కూడా మనం ద్రావణం తయారు చేసుకొని పైనైనా పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే కిందైనా కూడా పోస్తే బావుంటుంది. వేప చెట్టుకు వస్తున్న తెగులు అంటువ్యాధుల వేప చెట్టు నుంచి మరో చెట్టుకు లేదా ఇతర పంట పొలాలకు వ్యాపిస్తుందా? మనుషులకు కూడా దీనివల్ల ఏమైనా నష్టాలున్నాయా అన్న సందేహాలు రైతుల్లో చాలానే ఉన్నాయి. ప్రొఫెసర్ మాలతి గారు ఏమంటున్నారో విందాం. ఈ వేపలో ఒక వెర్రి తెగులు వచ్చింది, అలాగే వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది అని చెప్పేసి ఆందోళన పడకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆకులు ఎండిపోవడం, కొమ్మలు ఎండిపోవడం ఏదైతే ఉందో ఈ తెగులు అనేది కేవలం ఒక శిలీంధ్రం తోటి రావడము, వాతావరణంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు గాలి ద్వారా వ్యాప్తి చెందడము, వర్షం వచ్చినప్పుడు వర్షం డ్రాప్లెట్స్ ద్వారా వ్యాప్తి చెందడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిల్ని వర్షాకాలంలో వర్షాలు పడినప్పుడు ఎక్కడి వరకైతే ఈ తెగులొచ్చిందో ఆ తెగులు వరకు కట్ చేసేసి, ఆ కొమ్మని కట్ చేసేసి, దాని తర్వాత కట్ చేసినటువంటి తెగులొచ్చినటువంటి కొమ్మలు గానీ, అవన్నీ ఆ చెట్టు కిందే పడేయకుండా వాటిల్ని కాల్చివేయడం కంపల్సరీ చేసుకుంటే స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. ఇదే కాకుండా ఏంటంటే బోర్డో పేస్ట్ అనే ఒక మందు దొరుకుతుంది. ఆ కట్ చేసినటువంటి కొమ్మకి మనము వేలుకి గోరింటాకు ఎట్లా పెట్టుకుంటామో అట్లాగా బోర్డో పేస్ట్ కనుక రాసినట్లయితే మనకి వేరే రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఆ కొమ్మకి రాకుండా ఉంటుంది. ఒకవేళ అవన్నీ అందుబాటులో లేవు, కేవలం మన ప్రాంగణంలో ఉన్నటువంటి వేపకే మొక్కలవి ఎండు తెగులు వచ్చినప్పుడు కొమ్మలవి కట్ చేస్తున్నామనంటే గోరింటాకు మన ఇంట్లో ఉండేటువంటి గోరింటాకు ఆకుల్ని ఎలా అయితే గోరింటాకు రుబ్బుకుంటామో అదే కూడా దానికి ఆ కొమ్మలకి పెట్టినట్లయితే ఫర్దర్‌గా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ తెగులొచ్చి చెట్లని నరికేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే పెద్ద పెద్ద చెట్లున్నాయనుకోండి, ఒకవేళ అవి ఆరోగ్యంగా ఉన్నాయంటే డెఫినిట్‌గా మళ్ళీ కొత్త చిగురు రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దానికి టైం వచ్చినప్పుడు. సో, దానికోసం మొత్తం చెట్టంతా ఎండిపోయిందని చెప్పేసి కట్ చేయాల్సిన అవసరం లేదు. చెట్టుకి ఆ తెగుల్ని తట్టుకునేటువంటి శక్తి మనం కింద నుంచి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్లకి కింద ఆర్గానిక్ మాన్యూర్ కనుక వేసాము అనంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరగడంతోటి కూడా తెగుల్ని బాగా తట్టుకునేటువంటి శక్తి, మళ్ళీ చనిపోకుండా పుంజుకునేటువంటి శక్తి రావడానికి ఛాన్స్ ఉంటుంది.